హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏమంటే నథింగ్ ఫోన్ 3 వర్సెస్ ఐక్యూ G9 టర్బో వర్సెస్ పోకో F6 అనమాట. అండ్ ఈ 3 మొబైల్స్లో మనకి అట్ ప్రెజెంట్ మన ఇండియాలో లాంచ్ అయిన మొబైల్ వచ్చేసి పోకో F6. ఇంకా వితిన్ 1 or 2 మంత్స్లో ఇంకా రిమైనింగ్ 2 మొబైల్స్ కూడా మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఈ 3 మొబైల్స్లోనూ మనకి పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మాత్రం ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఎస్, మనకి ఈ 3 మొబైల్స్లోనూ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసరే ఉంది. అండ్ ఈ 3 మొబైల్స్ కూడా అదే ప్రాసెసర్ మీద అయితే రాబోతా ఉన్నాయి. సో మీరు పర్ఫార్మెన్స్, మా ప్రయారిటీ పర్ఫార్మెన్స్ అంటే మాత్రం మనకి 3 మొబైల్స్ సేమ్ పర్ఫార్మెన్సే ఇస్తుంది. అండ్ ఇంకొకటి పెద్ద డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే అది ప్రైస్ అనమాట. ఎస్, ప్రైస్ డిఫరెన్స్ చాలా అంటే చాలా హెవీగా అయితే ఉంటుంది. మనకి పోకో F6 అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోయింది. అండ్ విత్ ఆఫర్స్ చూస్తే మనకి 26,000కి అయితే వస్తుంది అనమాట. అండ్ ఐక్యూ G9 టర్బో కూడా మోస్ట్లీ 26 or 25,000కి మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అవుతుంది. కానీ నథింగ్ ఫోన్ 3 అనేది అయితే అట్లా కాదు. డామ్ షో 30K అబోనే ఉంటుంది. మోస్ట్లీ మనకి 35,000 విత్ ఆఫర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 35,000 or 37,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లోనే ఉంటుంది. నియర్లీ మనకి ఈ 3 మొబైల్స్లో కంపేర్ చేసుకుంటే పోకో F6 అండ్ ఐక్యూ G9 టర్బో ఇవి ఒక సైడ్ ఉంటే నథింగ్ ఫోన్ 3 మాత్రమే ఒక సైడ్ ఉంటుంది అనమాట. ప్రైస్ డిఫరెన్స్ అంత ఎక్కువ అయితే ఉంటుంది. ఇప్పుడు పోకో F6కి అండ్ ఐక్యూ G9 టర్బోకి చూసినామనుకో మోస్ట్లీ మనకి ప్రైస్ డిఫరెన్స్ 1 or 2K ఉంటుంది. దానికి మించి ఎక్కువ అయితే ఉండదు. అదే మనకి నథింగ్ ఫోన్ 3తో చూసినామనుకో నియర్లీ 10 to 15K డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏమన్నా పెద్ద డిఫరెన్స్ ఉన్నాయా ఈ మొబైల్స్కి అంటే పెద్దగా కూడా ఏం లేవు గైస్. మనం ఫస్ట్ డిస్ప్లే పరంగా చూసినా కానీ మనకి 3 మొబైల్స్లోనూ AMO LED డిస్ప్లేతోనే వస్తుంది. అండ్ ఇక్కడ ఏమన్నా డిఫరెన్స్ ఉన్నాయా డిస్ప్లే డిపార్ట్మెంట్లో అంటే అది రిఫ్రెష్ రేట్ అనమాట. మనకి పోకో F6 చూసుకున్నాం అనుకో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అదే మనకి ఐక్యూ G9 టర్బో చూసినాం అనుకో 144Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. నథింగ్ ఫోన్ 3 ఇంకా మనకి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయితే కాలేదు. మోస్ట్లీ 120Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. ఇంతే మనకి డిస్ప్లే పరంగా డిఫరెన్సెస్ అయితే. ఇంకా నిట్స్లో బ్రైట్నెస్ నిట్స్లో మనకి ఒక 100 to 200 నిట్స్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. దానికి మించి ఇంకా పెద్ద డిఫరెన్స్ అయితే లేదనమాట. అండ్ ఈ 3 మొబైల్స్లోనూ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సలే. ఇక్కడ ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే అది సోనీ సెన్సార్స్ అనమాట. ఇప్పుడు పోకో F6 చూసుకున్నాం అనుకో సోనీ లైట్ 600 సెన్సార్తో అయితే వస్తుంది. ఐక్యూ G9 టర్బోలోను అండ్ నథింగ్ ఫోన్ 3లోను ఏ సెన్సార్ యూజ్ చేస్తున్నారు అనేసి మనకి అఫీషియల్లీ ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ మోస్ట్లీ డిఫరెన్సెస్ ఉంటే ఆ సోనీ సెన్సార్స్లో డిఫరెన్సెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మెయిన్లీ బ్యాటరీ పరంగా చూసుకున్నా కానీ బ్యాటరీ ఆల్మోస్ట్ సిమిలర్. మనకి పోకో F6 వచ్చేసి 5000 mAhతో అయితే వస్తుంది. అండ్ ఐక్యూ G9 టర్బో వచ్చేసి 6000 mAhతో అయితే వస్తుంది. ఇంకా నథింగ్ ఫోన్ 3 చూసుకుంటే మోస్ట్లీ 5000 or 5500 mAhతో అయితే వస్తుంది అనమాట. ఇవి మనకు మనకి సిమిలర్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వరకు చూస్తే మాత్రం మనకి స్లైట్లీ కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు అట్ ప్రజెంట్ లేటెస్ట్ న్యూస్ వచ్చిండేది వచ్చి నథింగ్ ఫోన్ 3లో మనకి యాక్షన్ బటన్ కూడా ఉంటుందన్నమాట. అదే iPhone 16 సిరీస్లో ఉండే యాక్షన్ బటనే సేమ్ మనకి నథింగ్ ఫోన్ 3లో కూడా రాబోతా ఉంది. సో ఇట్లాంటి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి గైస్. ఇట్లాంటి స్లైడ్లీ కొన్ని డిఫరెన్సెస్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసినా, కెమెరా డిపార్ట్మెంట్ చూసినా, డిస్ప్లే చూసినా మీరు పెద్దగా డిఫరెన్సెస్ అయితే చూడరనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంది అంటే నథింగ్ ఫోన్ 3లో క్లీన్ OS అయితే ఉంటుంది అనమాట. అండ్ యాక్షన్ బటన్ మనకి పోకో F6కి అండ్ ఐక్యూ G9 టర్బోలో లేని ఫ్యూచర్స్ ఏదైనా స్పెషల్గా మనకి నథింగ్ ఫోన్ 3లో ఉందంటే అంతే ఆ OS అండ్ ఆ యాక్షన్ బటన్. అది ఎంతవరకు నిజమో కూడా ఇంతవరకు మనకి అఫీషియల్లీ లేదు. బట్ మనకి స్పాట్ అయితే అయింది కాబట్టి మోస్ట్లీ ఉండొచ్చు కూడా. సో ఈ 2 డిఫరెన్సెస్ మీరు పోకోలోను అండ్ ఐక్యూలోను చూడలేరు అనమాట. సో ఇది మనకి ఓవరాల్గా డిఫరెన్సెస్ పరంగా చూసుకుంటే మోస్ట్లీ గాయస్ ఇక్కడ ఏమంటే మనకి నథింగ్ ఫోన్ 3 అనేది కొంచెం ఎక్కువ మనకి డెఫినెట్లీ ఓవర్ ప్రైజ్ అనేసి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి అవైలబుల్లో ఉంది కదా. మన 25,000 or 26,000కి నీకు టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ ఉండే మొబైల్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి కదా. సో నువ్వు ఎందుకు నథింగ్కి వెళ్తావు? అసలు ఎవరైతే మేము పెట్టగలం, మేము ఒక 10,000 5,000 అబో మేము పెట్టేకి ఓకే, మాకు
మాకు ఓఎస్ బాగుండాలి, మాకు క్లీన్గా ఉండాలి, ఓఎస్ క్లీన్గా కావాలి, మాకు అదే కావాలి అనుకున్న వాళ్ళు ఇంకేం చేయలేం, కొనుక్కోండి పర్లేదు, బాగానే ఉంటుంది. మొబైల్ వైజ్ అయితే చాలా బాగుంటుంది గైస్, దానికి చూడాల్సిన అవసరమే లేదు. మీరు ఒక ఫ్లాగ్షిప్ ఫీల్ ఉంటుంది మీకు డెఫినెట్లీ. కానీ మాకు పర్ఫార్మెన్స్ హై కావాలి, కానీ మా బడ్జెట్ అనేది తక్కువలో ఉంది. నా బడ్జెట్లో నాకు పర్ఫార్మెన్స్ హైది ఉండేది కావాలి, నేను గేమ్స్ ఆడతాను, నాకు స్ట్రీమింగ్ కావాలి, నాకు సో డెఫినెట్లీ నాకు కావాలి కదా బ్రో, నాకు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కానీ నా బడ్జెట్ తక్కువ ఉంది, కానీ నాకు ఫ్లాగ్షిప్ ఫోనే కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఐక్యూ G9 టర్బో అండ్ అలాగే పోకో F6 అనేది బెస్ట్ చాయిస్ అనమాట. కొంతమందికి పోకో నచ్చకపోవచ్చు, లైక్ కొన్ని ఇష్యూస్ వల్ల పోకో నచ్చకపోవచ్చు, అండ్ వాళ్ళకి ఐక్యూ G9 టర్బో అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. మనకి 26,000 ఆర్ 27,000 బిలోలో మీకు అవైలబుల్లో ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. ఇది ఓవరాల్గా మనకి రాబోతున్న ది బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ గురించి అండ్ వాటి ఒక డిఫరెన్సెస్ అండ్ మెయిన్ ప్రైజెస్ అనేవి చాలా లైక్ మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట మనకి. ఇంకా నేను చెప్పిన ప్రైస్ కన్నా ఇంకా ఎక్కువ అయితే లాంచ్ చేయొచ్చు మనకి నథింగ్ ఫోన్ 3 అనేది. అండ్ బాక్స్లో ఛార్జర్ కూడా ఉండదు కాబట్టి ఎక్స్ట్రా 2K పడుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నా కానీ మీకు చాలా ఓవర్ ప్రైస్కి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకి నథింగ్ ఫోన్ 3 అనేది. సో మీరు ఏ మొబైల్ అనుకుంటున్నారు, అసలు మీరు లైక్ ఏ మొబైల్ కొందాం అనుకుంటున్నారు, లైక్ మీకు ఏది బెస్ట్ అనిపించింది బ్రో, అసలు ఏంది ఇది మాకు నచ్చలేదు నథింగ్ ఫోన్ 3, లేకపోతే మాకు ఐక్యూ G9 టర్బో బాగా నచ్చింది, లేదు బ్రో మాకు పోకో బాగా నచ్చింది, అసలు ఆ లుక్ అదంతా నేను బాగా ఫ్యాన్ అయిపోయినాను దానికి అనుకునే వాళ్ళు మీ ఓన్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇట్లాంటి టాక్స్ ఎన్నో ఇంకా ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుందాం.